భారత్ ఇప్పుడు చాలా ఉత్సాహంగా ఉంది. జట్టులోని ప్రతి ఒక్కరూ విజయం కోసం తీవ్రంగా శ్రమిస్తున్నారు. వారిని చూస్తుంటే ఫుల్ గా ఛార్జ్ అయినట్లు అనిపిస్తుంది. భారత ట్రైనింగ్ సెషన్ ప్రత్యక్షంగా చూసిన ఆస్ట్రేలియా లెజెండరీ క్రికెటర్ ఆడమ్ గిల్క్రిస్ట్ అన్న మాటలివి. ఆస్ట్రేలియాలో పర్యటించిన గత 2 సీజన్లలో సిరీస్ విజయాలతో ఆస్ట్రేలియా మట్టి గర్పించిన భారత్ హ్యాట్రిక్ విజయం సాధించాలని తహతహలాడుతుంది. కొన్ని ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ భారత్ అనూహ్య మార్పులతో పెర్త్ వేదికగా ఆస్ట్రేలియాతో తొలి టెస్ట్ సమరానికి సిద్ధమైంది. తొలి టెస్టుకు అందుబాటులో లేని రోహిత్ స్థానంలో ఓపెనర్గా కేఎల్ రాహుల్ వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి. భీకర్ ఫామ్లో ఉన్న ఆస్ట్రేలియా పేస్ ద్వయం మిచెల్ స్టార్క్ మరియు హేజిల్వుడ్ లాంటి ఉత్తమ బౌలర్లను ఎదుర్కోవడానికి భారత ఓపెనర్స్ యశస్వి జైస్వాల్ మరియు కేఎల్ రాహుల్ ఓపికగా ఆడవలసి ఉంటుంది. గాయం కారణంగా తొలి టెస్టుకు దూరమైన శుభ్మన్ గిల్ స్థానంలో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్లో రాణించిన దేవదత్ పడిక్కల్ ఫస్ట్ డౌన్లో రానున్నాడు. రన్ మెషిన్ విరాట్ కోహ్లీ మరియు రిషబ్ పంత్ మిడిల్ ఆర్డర్లో భారీగా పరుగులు రాబడతారని భారత్ కోటి ఆశలు పెట్టుకుంది. లోయర్ ఆర్డర్లో ధ్రువ్ జురెల్ మరియు ఆల్రౌండర్ నితీష్ కుమార్ రెడ్డితో భారత్ దృఢంగా కనిపిస్తుంది. ధ్రువ్ జురెల్ ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్లో అద్భుతంగా రాణించడం విశేషం. తుది జట్లో స్థానం ఖాయం అనుకున్న అశ్విన్ స్థానంలో ఆస్ట్రేలియాపై మెరుగైన రికార్డున్న ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ ఈ మ్యాచ్లో బరిలో దిగనున్నాడు. భారత పేస్ విభాగంలో ఫుల్ లోడింగ్ అన్నట్లు స్పీడ్ స్టార్ బుమ్రా మరియు మహమ్మద్ సిరాజ్ లాంటి ఉత్తమ బౌలర్లు సంచలనాలు సృష్టించడం ఖాయం. కొసమెరుపుగా ఈ మ్యాచ్లో హర్షిత్ రాణా మూడో పేసర్గా తన టెస్ట్ ఆరంగేట్రం చేయనున్నాడు. కాకపోతే ఆస్ట్రేలియా ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా అలాగే మానస్ లబుషాన్ లాంటి స్థిరమైన ఆటగాళ్లను భారత బౌలర్లు ఎంత త్వరగా పెవలించేస్తే అంత మంచిది. భారత్ అన్ని సెంచరీల మోత మోగించే స్టీవ్ స్మిత్ ఈసారి ఎలా ఆడతాడో వేచి చూడాలి. ఇక ఎస్ఆర్హెచ్ ప్లేయర్ ట్రావిస్ హెడ్ సంగతి మనకు తెలియదేం కాదు. ముఖ్యమైన ఆస్ట్రేలియా పేస్ దళంతో ఎంత ప్రమాదకరమో భారత బ్యాటర్స్ గుర్తుపెట్టుకోవాలి. వీరికి తోడుగా సీనియర్ మోస్ట్ స్పిన్నర్ నాథన్ లైన్ స్పిన్ తో ఏ పరిస్థితుల్లోనైనా సరే రాణించగల సమర్థుడు. లేటెస్ట్ క్రికెట్ అప్డేట్స్ కోసం ఈ వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తానని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.